హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. ఈరోజు నేను నంది హిల్స్కి వెళ్తున్నాను. ఇది చిక్బల్లాపూర్లో ఉంది. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది చిక్బల్లాపూర్. అక్కడ చిక్బల్లాపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో నంది హిల్స్ ఉంటుంది. ఈ నంది కొండలు ఎందుకు ఫేమస్ అంటే, ఇది లార్డ్ ఈశ్వరుని కొండ. దీనినే ఆనందగిరి అంటారు, అంటే హిల్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇక్కడ పరమేశ్వరుడు భోగనందీశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ హిల్ టాప్లో ఉంటుంది. అక్కడ వరకు వీడియో పెట్టాలంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఆ హిల్ టెంపుల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ వరకు చూద్దాము. ఇక్కడికి అందరూ ఎక్కువగా తెల్లవారుజామునే వస్తూ ఉంటారు, కాబట్టి ఓన్ వెహికల్ ఉండి వస్తే తెల్లవారుజాముకి చేరుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి మంచు ఎక్కువగా ఉంటుంది. సో చెట్లన్నీ కప్పబడి మంచుతో పేపర్పై గీసిన బొమ్మల్లా ఉంటాయి, కాబట్టి అందరూ వీటిని ప్రత్యేకంగా చూడాలని వస్తూ ఉంటారు. కాబట్టి మీరు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకునేందుకు ట్రై చేయండి. నంది హిల్స్ గేట్ ఓపెనింగ్ టైమింగ్స్ తెల్లవారుజామున 4:30 గంటలకి ఓపెన్ చేస్తారు. రాత్రి 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ టైమింగ్స్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. వాతావరణంలో ఏవైనా మార్పులు సంభవించినప్పుడు వాతావరణం అనుకూలించినట్లు టైంని ఫిక్స్ చేస్తారు. మనం తిరుమలకి బస్సులో వెళ్తే ఎలా ఫీల్ అవుతామో అలానే ఫీల్ అవుతాము జర్నీ. ఇది కొండ ప్రాంతం కాబట్టి సింగిల్ పర్సన్ విజిట్ చేయడాన్ని అనుమతించరు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వేరే యాత్రికులతో కలిసి గ్రూప్గా పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కానీ లేకపోతే ఒక గ్రూప్గా వస్తే మంచిది. మనం హిల్స్ ఎంట్రన్స్కి చేరుకున్నాము, ఎంటర్ అయినాము ఇప్పుడే. ఇక్కడికి యాత్రికుల తాకిడి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నెలల్లో ఎక్కువగా ఉంటారు. మరియు మార్చి నుంచి ఏప్రిల్ వరకు, మే నెలల్లో కూడా మధ్యస్థంగా వస్తారు. టోటల్గా సంవత్సరానికి 1 కోటి మంది వస్తున్నారని అంచనా. ఇక్కడ వరకు మాత్రమే వెహికల్స్లో రావచ్చు. ఇక్కడ వెహికల్స్ను పార్క్ చేసి ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ పై నడిచి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటుంది విజిటర్స్కి. ఈచ్ పర్సన్కి 5 రూపాయలు, మళ్ళీ బైక్ పార్కింగ్కి 15 రూపాయలు. అదే 4 వీలర్ వెహికల్స్కి అయితే, కార్స్కి అయితే 60 రూపీస్ ఉంటుంది.
ఇక్కడేమో అందరినీ చెక్ చేస్తున్నారు పాకెట్స్, కానీ లేడీస్ని మాత్రం చెక్ చేసేదానికి లేడీస్ రాలేదు. నేను కెమెరామెన్. మీరు కెమెరామ్యాన్? ఇదే ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ని హైదర్ అలీ ప్రారంభించాడు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలో టిప్పు సుల్తాన్ ఈ కట్టడాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను దీన్ని వేసవి విడిదిగా ఉపయోగించారు. ఎందుకంటే వేసవి కాలం కూడా ఇక్కడ మంచు ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి, హిల్ టాప్ కాబట్టి, అందుకని ఇతను వేసవి కాలంలో వచ్చి ఇక్కడ ఉండేవాడు. ఆ తర్వాత దీనికి అతను తాష్కే జన్నత్ అనే పేరు పెట్టాడు. అంటే స్వర్గం యొక్క అసూయ, అంటే స్వర్గమే అసూయ చెందేలా ఉంటుందని ఈ ప్లేస్ని స్వర్గం యొక్క అసూయ అనే పేరు పెట్టాడు. ఈ నిర్మాణం ప్రధానంగా చెక్కతో మరియు పెయింట్తో చేయబడిన గోడలు, పైకప్పులు ఎంతో దర్శనం చేసుకునేలా ఉంటాయి. ఇప్పుడు మనం గవి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి వెళ్దాము.
వెళ్ళేసి వచ్చారా టెంపుల్ కాడికి? టెంపుల్ క్లోజ్లో ఉంది. ఓకే, మనం మళ్ళీ ఎప్పుడైనా చూడాల్సిందే ఇంకా. ఫ్రెండ్స్, ఇవే టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన ఫిరంగీలు. వీటిలో బాంబుల్ని లోడ్ చేసి శత్రు సైన్యంపై వదులుతారు. ఇలాంటివి ఇక్కడ కొన్ని ఆధారాలు టిప్పు సుల్తాన్కి సంబంధించినవి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా
ఫ్రెండ్స్, టిప్పు సుల్తాన్కి సంబంధించిన ఇంకొక ఫేమస్ ప్లేస్ ఉంది, అదే టిప్పు డ్రాప్. అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఈ టిప్పు డ్రాపు 90 degrees యాంగిల్లో ఉంటుంది భూమి నుంచి. ఇది 600 meters హైట్ ఉంటుంది. దీన్ని టిప్పు సుల్తాన్ ఉరి శిక్షణ అమలు చేసేదానికి, ఉరి వేసే ఖైదీలని ఉరి శిక్షణ అమలు చేసేదానికి యూజ్ చేసేవాడు. Thank you all for all your support and blessings and continuously watching for my videos. Thank you.